హాయ్, దిస్ ఈస్ బాదం సుభాష్, అసోసియేట్ ప్రొఫెసర్. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మనం వెంటనే జాబ్ రావాలంటే ఎలా 24 అవర్స్ కానీ 48 అవర్స్లో కానీ ఒక్క రోజులో కానీ 2 రోజుల్లోనే జాబ్ కొట్టాలి అని టార్గెట్ వస్తుంది ఒక్కొక్కసారి మనకి. ఇంట్లో వాళ్ళ ప్రెషర్ కానీ లేకపోతే మన రిలేటివ్స్ కానీ ఏందిరా అన్నాళ్ళైనా జాబ్ రావట్లేదు, ఇట్లా నెగిటివ్గా కామెంట్స్ వస్తూ ఉంటాయి మనకి. చాలామంది మనలో రియలైజేషన్ ఎప్పుడు వస్తుందంటే, ఇంకా జాబ్కి పోవా, ఇంక జాబ్ జాయిన్ అవ్వా, ఎన్నాళ్ళు ఇలా ఖాళీ కూర్చుంటావు అని మనకు తెలిసిన వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా ఒక చిన్నగా మనల్ని నిరుత్సాహపరుస్తారు. ఏంట్రా జాబ్ లేదు, ఏం లేదు, ఇట్లా తిరుగుతున్నావు అన్నయ్య. ఒక చిన్న చిన్న మాటల వల్ల మనం ఏమనుకుంటాం అంటే, ఎలా అయినా సరే జాబ్ కొట్టాల్సిందే, వెదర్ ఇట్ ఈస్ ఐటీ ఆర్ నాన్ ఐటీ. ఏదో ఒక జాబ్ ఒక్క రోజులోనే కొట్టేయాలి, 2 రోజుల్లోనే జాబ్ రావాలి. ఏం చేయాలి? 1 డేలో జాబ్ రావాలి, లేకపోతే 2 రోజుల్లో జాబ్ రావాలి. ఏం చేయాలి? అప్పుడు చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి. ఆ టిప్స్ కనుక మీరు ఫాలో అయితే డెఫినెట్గా మీరు జాబు అవకాశాలు చాలా ఉంటాయి ఎప్పుడూ కూడా. దాన్ని ఎలా సెర్చ్ చేయాలి, ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఫాస్ట్గా జాబ్ రావాలి, ఏం చేయాలి అంటే, మనకి అప్పుడు మనం చూసుకుంటాం ఐటీయా నాన్ ఐటీయా, మన స్కిల్స్ ఏమున్నాయి, వెంటనే జాబ్ ఎక్కాల్సిందే అని మనం డిసైడ్ అయిపోతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే యూ మస్ట్ డూ ద జాబ్. మనం ఏదో ఒకటి జాబ్లో జాయిన్ అయ్యి దాని నుంచి కెరీర్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని ఒక 6 months గ్యాప్ తీసుకుందాం, ఒక 1 year చూద్దాం, ఇంకో 2 years చూద్దాం. డూ నాట్ డూ లైక్ దట్. దాని యొక్క ప్రభావం ఏంటన్నది 1 or 2 years కనుక మీరు వెనక్కి వెళ్ళిపోతే, మీతో పాటు ఎవ్రీ ఇయర్ కొన్ని lakhs మెంబర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు కూడా మీకు ఫైట్ ఇస్తారనమాట. మీతో పాటు వాళ్ళు కూడా జాబ్కి వస్తూ ఉంటారు. అప్పుడు మీకు జాబ్ రేషియో అనేది 10 మంది ఉంటే, ఈ సంవత్సరానికి 100 మంది కాంపిటేటర్స్ ఉంటే, నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి 200 మెంబర్స్ అవుతారు. ఆ అకాడమిక్ ఇయర్లో ఎన్ని lakhs మెంబర్స్ అయితే వస్తారో వాళ్ళు కూడా మీతో పాటు కాంపిటీషన్కి రెడీగా ఉంటారు. కాబట్టి కంపల్సరీగా చిన్న టెక్నిక్స్ తీసుకుని మీరు జాబ్కి వెళ్ళొచ్చు. మీరు 24 అవర్స్లోనే రావాలి, నాకు 48 అవర్స్లోనే రావాలి అంటే చిన్నది ఉంది. కంపల్సరీగా జాబ్ పోర్టల్స్లో సెర్చ్ చేయండి. అది నౌకరీ కానీ, తర్వాత ఇండీడ్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇలా కొన్ని జాబ్ పోర్టల్స్ ఉన్నాయి. మనకి జస్ట్ డయల్ కానీ, ఇట్లా కొన్ని దాంట్లోకి మీరు వెళ్ళి కనుక జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళి మీరు అర్జెంట్ అంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ కీవర్డ్స్ ఏంటంటే అర్జెంట్, ఇమీడియట్, ఫాస్ట్ జాబ్స్ అని ఇట్లా కొట్టగానే కంపెనీకి కంపల్సరీగా ప్లేస్మెంట్ చేసుకోవాల్సిన టైం ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా నీడ్ ఉంటుంది వాళ్ళకి. కాలింగ్ అనే కానీ, మార్కెటింగ్ అనే కానీ కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు అయితే కావాలి. ఏదో ఒక విషయానికి ట్రైనింగ్ ఇస్తారు వాళ్ళు. ఆ ట్రైనింగ్తో పాటు వాళ్ళ యొక్క ఏదైతే నీడ్ ఉందో ఆ నీడ్కి మిమ్మల్ని తీసుకుంటారు. కాబట్టి మీరు ఆ జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసినప్పుడు మీరు చూడవలసింది ఏంటంటే, అందులో పోర్టల్లోకి వెళ్ళిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఇక్కడ పక్కన పెడతారు. హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అది పెట్టినప్పుడు 0 పెట్టండి. 0 పెడితే దెన్ యూ విల్ బికమ్ ద ఫ్రెషర్ అనమాట. ఆటోమేటిక్గా కంపల్సరీగా ఫ్రెషర్స్కి జాబు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎక్స్పీరియన్స్ దాంట్లో 0 పెట్టుకుంటే మీరు ఈ ఆటోమేటిక్గా ఇందులోకి మీకు జాబ్ వెంటనే దొరకడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే న్యూస్ పేపర్స్, గో త్రూ ద న్యూస్ పేపర్స్. ఈరోజు ఏ పేపర్ వచ్చింది అనేది ఒకసారి చూస్తే, ఒక్కొక్క రోజు కంపల్సరీగా అన్ని వెబ్సైట్స్లోనే రావాలని ఏం లేదు. ఒక్కొక్కసారి న్యూస్లో కూడా చాలామందిని తీసుకుంటూ ఉంటారు, హైరింగ్ చేస్తూ ఉంటారు. చాలా కంపెనీస్ ఈ రోజుల్లో ఏంటంటే అందరూ కూడా వెబ్సైట్స్లోకి వెళ్ళి సెర్చ్ చేయాలనే ఏమీ రీజన్ లేదు. న్యూస్ పేపర్స్ ఆల్సో ప్లేయింగ్ వెరీ మేజర్ రోల్ అనమాట. అది మీరు ఆ పేపర్ని ఒకసారి చూస్తే ఆ రోజు ఏమైనా జాబ్స్ పడ్డాయా లేదా, అసలు ఎవరెవరు జాబ్స్ గురించి కంపెనీలో యాడ్స్ ఇచ్చారన్నది కూడా మీకు తెలుస్తుంది. అట్లాగే గూగుల్ సెర్చ్ చేయండి, ఇమ్మీడియట్ జాబ్స్ అని లేకపోతే అర్జెంట్ జాబ్స్ అని. ఇట్లా గూగుల్లో మీరు సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా కిందన డిస్క్రిప్షన్లో వచ్చేస్తే మీకు ఏదైతే జాబ్స్ ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయో నియర్ మీ అని కొట్టండి. అర్జెంట్ జాబ్స్ నియర్ మీ. మీరు ఏ ప్లేస్లో ఉంటే దానికి అసలు ఎలాంటి జాబ్స్ వస్తున్నాయి, ఆ జాబ్ మనకు సూట్ అవుద్దా లేదా, ఇంకా బెటర్ జాబ్స్ రావడానికి ఏం కావాలి, అది మళ్ళీ ఆ కీవర్డ్ దానికి యాడ్ చేసి కీవర్డ్ నుంచి గూగుల్లో మీకు సెర్చ్ జరుగుతుంది. కాబట్టి ఆ కీవర్డ్లో అర్జెంట్ కానీ, ఫాస్ట్ కానీ, ఇమీడియట్ కానీ, ఇలా చిన్న చిన్న కీవర్డ్స్ యూజ్ చేస్తే దెన్ యూ కెన్ గెట్ ద బెటర్ ఇన్ఫర్మేషన్. ఎట్ ద సేమ్ టైం ఎక్కడ ఉన్నారు మీరు,
నియర్ మీ అని చెప్పినప్పుడు ఆటోమేటిక్గా మీరు అమీర్పేటలో ఉన్నారా, లేకపోతే ఎల్బీ నగర్లో ఉన్నారా, బంజారాహిల్స్లో ఉన్నారా, కుకట్పల్లిలో ఉన్నారా అని కొడితే దానికి రిలేటెడ్గా జాబ్స్ వస్తాయి. ఎందుకంటే అక్కడ ఉన్న ఏదో ఒక హాస్పిటల్ అయి ఉండొచ్చు, లేకపోతే ఏదో ఒక ఆర్గనైజేషన్ అయి ఉండొచ్చు, ఏదో ఒక స్కూల్ అయి ఉండొచ్చు. వాళ్ళు హైరింగ్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు గూగుల్లోనో లేకపోతే యూట్యూబ్లోనో వాట్సాప్లోనో ఏదో దాంట్లో పోస్ట్ చేస్తారు. ఏదో సమ్ లింక్ దొరుకుతుంది. ఆ లింక్లో మీరు ఏదో మీ కుకట్పల్లిలో ఉంటున్నారు, జాబ్ వచ్చి ఎల్బీ నగర్లో పడింది, మీరు వెళ్ళలేరు కదా అంత దూరం. కాబట్టి ఆ కీవర్డ్స్లో మనం నియర్ మీ అని కనుక మీరు మెన్షన్ చేస్తే జాబ్స్ అని కొట్టడంతో పాటు అర్జెంటు, ఇమీడియట్, ఫాస్ట్ ఇలా చిన్న కీవర్డ్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం నియర్ మీ. ఎందుకంటే ఈ రోజుల్లో మనకి టైం అనేది చాలా కాన్స్టెంట్. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఆఫీస్కి వెళ్ళాలంటే 1 అవర్ 2 అవర్స్ ఈ హెవీ హెక్టిక్ ట్రాఫిక్ స్కెడ్యూల్స్లో మనం చాలా డిఫికల్ట్గా ఉంటుంది. మనం ఒక ప్లేస్ నుంచి లాంగ్ ట్రావెల్ వెళ్ళి జాబ్ చేసి రావాలనుకుంటే 1 or 2 మంత్స్ చేసిన తర్వాత మనకే ఆ జాబ్ మీద విసుగు వచ్చేస్తుంది. ఏంటి మనం ఇంత చదువుకున్నాం, ఈ జాబ్లోనేమో ఇంతే అమౌంట్ వస్తుందని. ఇట్లా ఆ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలి, ఫస్ట్ సెర్చ్ చేసుకున్నప్పుడే నియర్ మీ అని కొట్టుకోండి. నియర్ మీ అని చెప్పినప్పుడు దానికి నియరెస్ట్గా జాబ్స్ మీకు సూట్ అయ్యి వస్తాయి. అప్పుడు మీకు టైం అన్నది మీకు 2 to 3 minutes ఒక 2 నుంచి 3 hours మిగిలిపోతుంది. ఆ టైంలో మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ప్రిపరేషన్, దేనికో దానికి మీరు ప్రిపేర్ అవుతున్నారు, ఈ జాబ్ చేసుకుంటూ ఆ ప్రిపరేషన్కి ఈ టైం కేటాయించవచ్చు. మీరు అక్కడ దాంట్లో శాలరీ గురించి ఆలోచించద్దు. ఒక 5,000 6,000 తక్కువ వచ్చినా కూడా మీరు నియరెస్ట్ ప్లేస్లో కనుక జాబ్ జాయిన్ అవుతే మీకు 2 to 3 hours అన్నది ఈ ట్రావెలింగ్ టైం అన్నది కనుక తగ్గిపోతే మీ యొక్క స్కిల్స్ ఎన్హాన్స్ చేసుకుని ప్రిపరేషన్కి చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కన్స్ట్రెంట్ చూసుకుని మీరు ఏంటంటే నాకు జాబ్ రావాలి అని డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయినప్పుడు ఇట్లాంటి ఈ పోర్టల్స్లోకి వెళ్ళడం కానీ, గూగుల్ సెర్చ్ చేసుకోవడం కానీ, కీవర్డ్స్తో సెర్చ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏంటి జాబ్స్ ఉన్నాయి, ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఏ నేచర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, మనం అది చేయగలుగుతామా లేదా, ఏంటి ఏమైనా డెలివరీసా, లేకపోతే ఏంటి ఇది ఏదో ఒక ఫుడ్ పార్సల్సా, స్విగ్గీయా, లేకపోతే ఏదో ఒక జాబ్ మీ యొక్క నీడ్ ఉంది, కంపల్సరీగా మీ యొక్క నీడ్ను ఓవర్కమ్ చేసుకోవాలి. ఏదో ఒక జాబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సర్వైవ్ కావాలి. మనం హైదరాబాద్ వచ్చి చాలా రోజులు అయింది, 3 months అనో 6 months అనో 1 year అనో. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు సర్వైవ్ హియర్. మీకు ఇంక చాలా సర్వైవ్ కావడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటప్పుడు ఎలాగైనా జాబ్ చేయాలి. అప్పుడు సెర్చ్ చేసుకుని ఈజ్ ఇట్ గుడ్ ఫర్ మీ అని సెలెక్ట్ చేసుకుని ఆ జాబ్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యేటప్పుడు ఇట్లా మీరు సెర్చ్ చేస్తే జాబ్ పోర్టల్స్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు మెన్షన్ చేస్తారు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ యొక్క డేటా మొత్తం మీ యొక్క రెజ్యూమ్ దాన్ని స్క్రీనింగ్ చేస్తారు. అందులో మాత్రం మీరు గమ్ముని అర్జెంటుగా కావాలనుకుంటున్నారు కాబట్టి ఎక్స్పీరియన్సెస్ విషయంలో మాత్రం సమ్ 0 ప్లేస్ చేస్తే యూ కెన్ బికమ్ ఫ్రెషర్. దే వోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఆన్ యూ. అండ్ ఏదో బేసిక్ శాలరీ మీకు ఏదైతే ఉందో ఆ జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే న్యూస్ పేపర్స్ గురించి కూడా ప్రతిరోజు ఒకసారి మీరు రివైజ్ చేస్తే ఆ న్యూస్ పేపర్లో వచ్చాయా లేదా హైరింగ్స్ అన్నది కూడా తెలుస్తుంది. ఆ గూగుల్లో సెర్చ్ చేయండి. సెర్చ్ చేసేటప్పుడు కీవర్డ్స్ అట్ ద సేమ్ టైం ముందు చెప్పినట్టుగా నియర్ మీ అని సెర్చ్ చేయండి. అప్పుడు మీకు చాలా టైం మీకు సేవ్ అవుతుంది. మనీ, ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, టైము, అట్ ద సేమ్ టైం మనకేంటంటే జాబ్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. ఇంత లాంగ్ ట్రావెలా, నేను ఇంత మనీ ఇది చేయాలా, ఇట్లా అది కాకుండా ఉండడానికి నియర్ మీలో సెర్చ్ చేసుకుని ఏది మనకి బెస్ట్ అనే ఆప్షన్ అనుకుంటే దాంట్లో జాయిన్ అవ్వండి. అట్లాగే మా సుమన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీకు షేర్ చేయగలుగుతాం. అట్లాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు చాలా ఎటువంటి వీడియోస్ కావాలన్నది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.